మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివాహ సమయం తెలుసుకునే విధానం ఎలా తెలుసుకోవాలి అని ఒకరి ప్రశ్న. 2, వీరికి వివాహ సమయం ఎప్పుడు ఉందండి, దగ్గరికి వచ్చి సంబంధాలు పోతూ ఉన్నాయి అడిగిన ప్రశ్న. ప్రతి ఒక్కరికి వివాహ సమయం తెలుసుకునే విధానం, మీ జన్మలగ్నం నుండి సప్తమాధిపతి ఎవరు, ఏ దశ జరుగుతున్నా ఆ సప్తమాధిపతి అంతర్దశ వచ్చినప్పుడు వివాహం అవుతుంది. 2, సప్తమంలో ఏదైనా గ్రహాలు ఉంటే వాటి దశ అంతర్దశలు. 3, ప్రజెంట్ దశ ఏంటి, ఆ దశానాథుడు నుంచి సప్తమ స్థానం ఎవరిది, ఆ గ్రహం యొక్కది. ఇట్లాగా ప్రతిదీ. మరి ఇది 5వ నెల 1988లో పుట్టినవారు. మీకు సప్తమలో గురువు ఉన్నారండి, సమస్యలా అని అడిగారు. గురుగ్రహం ఉంటే సమస్య అయితే ఉండదండి, మంచి భార్య వస్తారు. కానీ ఆ జన్మ లగ్నానికి ఆ గురువు శుభుడా కాదా? మీకు తులా లగ్నానికి గురువు పాపగ్రహం. అట్లాంటప్పుడు ఆ గురువు ఏదైనా గ్రహంతో ఉండాలి, ఏదైనా గ్రహం చేత చూడబడుతూ ఉంటే గురువు పాపత్వం పోతుంది. ముఖ్యంగా ఆధిపత్య శుభులతో చూడబడుతూ ఉంటాయి. మీకు లేదు, గురుగ్రహం కూడా ఆలస్యానికి కారణం అవుతారు. 1. 2, మీ జన్మలగ్నం రీత్యా సప్తమాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు కుంభరాశిలో. అట్లాగే శని భగవానుడు మీ సప్తమాధిపతిని చూస్తూ ఉన్నారు జాతక చక్రం రీత్యా. ఇదొక మైనస్. 2, 3, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇది సంబంధించింది. ప్రజెంట్ మహాదశ ఏంటి, ఆ దశానాథుడి నుంచి కూడా మీరు అడిగే ప్రశ్నకి ఆ భావం తీసుకోవాలి. శుక్ర మహర్దశ జరుగుతుంది, దశానాథుడు కూడా లగ్నం కింద తీసుకోవాలి. మనం జన్మ లగ్నమే కాదండి, ఎవరైనా కానీ ప్రజెంట్ మహాదశ ఏం జరుగుతుంది ఆ దశనే జన్మలగ్నం కింద తీసుకోవాలి. సప్తమం నుంచి శని భగవానుడు సప్తమంలో ఉన్నారు మీకు వక్రించి. మరి శుక్రగ్రహం చూస్తూ ఉన్నారు కదండి. చూడడం వల్ల మీకు వివాహం విషయమే మంచి భార్య లభిస్తారు, అది వెరీ గుడ్. కానీ ఏ గ్రహం చూసినప్పటికీ సప్తమంలో పాపగ్రహ సంబంధం, శని భగవానుడు సంబంధం వస్తే 100% లేటు ఉంటుంది ఆ జాతకానికి. మరి మీకు జన్మజాతక రీత్యా సప్తమాధిపతిని కుజగ్రహాన్ని శని చూస్తూ ఉన్నారు, అట్లాగే సప్తమంలో గురుగ్రహం ఉన్నారు. 100% మీకు లేటు ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ దశానాథుడి మీదకి గుర్తుపెట్టుకోండి, శుక్రుడి మీదకి గురుగ్రహం రాబోతూ ఉన్నారు. ఇప్పుడు 2025 మే నెల. అక్కడ నుండి మీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుందండి, అన్నీ మంచిగానే ఉంటాయి. ఈలోపు మీరు శనితో సంబంధం వచ్చింది కాబట్టి ఇందుపూర్ తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్కి లాస్ట్. అక్కడ పావుగడ అనే ఒక ఆలయం ఉంది, అది శనేశ్వర ఆలయం. ఆలయంలో శనేశ్వరుడికి పూజ చేసి అక్కడ శీతలాదేవి ఆలయం ఉంటుంది, ఆవిడకి కూడా పూజ చేయండి. అక్కడ శీతలాదేవికి అంటే తాళిబొట్టు ఇస్తారు మ్యారేజ్ అవ్వాలని, అట్లా ఇచ్చిరండి. అది రోల్డ్ గోల్డ్ అయినా పర్లేదు, అలా పూజ చేసి రండి. 100% మీకు ఈ సంవత్సరం మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అన్నీ బాగుంటాయి. ఇక చెప్పొచ్చింది ఏంటంటే, చాలామంది అడుగుతున్న ప్రశ్న, వివాహ సమయం ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు? వివాహ సమయం తెలుసుకోవాలంటే
ప్రజెంట్ దశ ఏంటి, ఆ దశానాథుడు నుండి సప్తమాధిపతి ఎవరు, ఆయన అంతర్దశ వచ్చినప్పుడు లేదా మీ జన్మలగ్నం నుంచి సప్తమాధిపతి అంతర్దశ, వీటితో పాటు గోచార గురువు వీరిని కలిసిన చూసిన గురు దృష్టి, మీ జన్మజాతక చక్రంలో సప్తమాధిపతిని గురువు చూసిన 100% వివాహ యోగ్యం ఉంటుంది. గోచార గురుడికి మీ సప్తమాధిపతితో కనెక్షన్ ఏర్పడినప్పుడు వివాహ యోగ్యం 100% ఉంటుంది. మరి వివాహానికి లేట్ ఇబ్బందులు అన్నప్పుడు ఎవరికైనా సప్తమాధిపతి ఎక్కడ స్థితి పొందారు, ఆయన 6వ స్థానంలో స్థితి పొందితే ఇబ్బందులు ఉంటాయి. 6 అంటే సప్తము నుంచి 6 వెనక ఇల్లు కాబట్టి 12 అవుతుంది. 2 పాపగ్రహ వీక్షణ సప్తమాధిపతికి, పాపగ్రహ సంబంధం సప్తమాధిపతితో ఉన్నప్పుడు శని భగవానుడు ఉంటే లేటు, మీకు మీరే అన్నిటికీ ఏదో విధంగా నచ్చక లేటు. రాహు ఉంటే అనుమానాస్పదంతో ఉంటాయి ఆ వివాహ సంబంధాలు, ప్రతిదీ మనకి భయం వస్తుంది, దానివల్ల దూరం, ఇట్లాగా ఉంటాయి ముఖ్యంగా శని రాహువులు. అట్లాగే రవిగ్రహం సప్తమంలో ఉంటే వివాహానికి జాగ్రత్తలు 100% తీసుకోవాలి. రవిగ్రహం కానీ సప్తమంలో ఉంటే 100% వివాహానికి జాగ్రత్తలు పూజలు చేసుకొని వివాహం చేసుకుంటే మంచిది. తొందరపడి వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే సప్తమం అంటే అది శుక్రుడు ఇల్లు, అతి సున్నితత్వం గల గ్రహం, శ్రీగ్రహం. రవిగ్రహం మరి వేడి గ్రహం అంత సూట్ కాదు, ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కాదు. సూర్యునితో కూడా సంబంధం ఉంటే సూర్యుడు కలిసి ఉన్న జాతకంలో వివాహానికి ఇబ్బందులు ఉంటాయి, అంటే అస్తంగత్వం చెందుతారు. అట్లాగే రవిగ్రహం సప్తమంలో ఉన్న 100% ఇబ్బందులు ఉంటాయి. వివాహం అయ్యే సమయం మాత్రం మీ జన్మజాతక చక్రంలో సప్తమాధిపతి మీద కానీ సప్తమాధిపతి మీద దృష్టి కానీ గురుగ్రహ సంబంధం ఉంటే గోచారంలో అప్పుడు వివాహ యోగ్యం ఆ సంవత్సరంలో ఉన్నట్టు. ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ప్రజెంట్ శుక్రమహర్దశ జరుగుతుంది. ఇప్పుడు 2025 మేకి ఈ ఉదాహరణ జాతక చక్రం శుక్రగ్రహం మిథున రాశిలోకి గురుగ్రహం వస్తున్నారు, అంటే దశానాథుడి మీదకి వస్తున్నారు, వచ్చి డైరెక్ట్గా సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు గురుడు కూడా. అప్పుడు వివాహ యోగం ఈ జన్మజాతక చక్రం. అట్లాగే గురుగ్రహం జన్మలగ్నాత్తు సప్తమాధిపతిని కూడా చూస్తారు. ఎప్పుడు మిథున రాశి నుంచి కుంభరాశికి. ఇలాంటిటప్పుడు వివాహ యోగ్యం ఉంటుంది 100%. ఈలోగా మనం చేసుకోవాల్సిన పూజలు అన్నీ చేయించుకుంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మరి సప్తమం స్థానం బాగుండాలి, వివాహ జీవితం బాగుండాలంటే ఆడవారైతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, గురుగ్రహ ఆరాధనలు, మగవారైతే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన రోజు చేసుకోండి. వివాహ విషయమై అనుకూల్యమైన భార్య భర్త లభిస్తారు. మరి రాహుతో కానీ శనితో కానీ రవితో కానీ సప్తమాధిపతికి సంబంధాలు ఉంటే వివాహం అనేది లేటు ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటికీ ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి బట్టి ఆ గ్రహ దేవతని పూజ చేసుకొని ముందుగా వివాహం ముందుగా చేసుకుంటే 100% మంచిది. అట్లాగే మీ జన్మజాతక చక్రంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సప్తమ స్థానం ఇబ్బందిగా ఉంది, అట్నుంచి వచ్చేవారు భార్య అయినా భర్త అయినా సప్తమ స్థానం ఎలాంటి ప్రాబ్లము లేకుండా
ఉండే జాతకం చూసుకొని మ్యారేజ్ చేసుకోండి. 100% బాగుంటుంది. మ్యారేజ్ అంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా మరి ధనం, ప్యాకేజెస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అడుగుతూ ఉన్నారు. అట్లా కాదండి. కలిసి ఉండాలంటే సప్తమ స్థానం ఒకరిది బాగోనప్పుడు ఇంకొకరిదైనా గట్టిగా ఉండే జాతకం చూసుకుని మ్యారేజ్ చేసుకోవాలి. అంతేగాని ధనంకో లేకపోతే అందమో ఇట్లాంటివన్నీ వెళ్తే ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అట్లాగే సప్తమ స్థానం ఇబ్బంది ఉన్నప్పుడు కంపల్సరీ అమ్మవారి ఆరాధన ఎవరైనా కానీ అబ్బాయినా అమ్మాయినా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. చేసుకుంటే 100% వివాహం యోగ్యవంతంగా మంచి వివాహం అవుతుంది. అది మీరు జన్మజాతక చక్రాలు చూపించుకున్నప్పుడు మీ పూజారులు ఆస్ట్రాలజర్స్ చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేసి ముందుకు వెళ్ళండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.